వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గోల్డ్ ఇటు సిల్వర్ రెండు పోటాపోటీగా రాకెట్తో మరీ పోటీ పడుతూ రేట్లు పెరిగిపోతున్న సందర్భం. అయితే ఈ పరిస్థితుల్లో అనలిస్టులు ఒకటి సూచిస్తున్నారు. ఈ పెరుగుతున్న రేట్లు ఏకంగా గోల్డ్ అండ్ సిల్వర్ని ఒక కొత్త రికార్డులు తిరగరాసే పరిస్థితి. ఇంకా ఎవరైనా గోల్డ్ కొనాలి అనుకుంటే ఇప్పుడే వద్దు అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ ఒక బబుల్ క్రియేట్ చేస్తుంది. ఈ బబుల్ కనుక బ్లాస్ట్ అయితే 10 నుంచి 15,000 వరకు గోల్డ్ రేటు అండ్ సిల్వర్ మినిమం 20,000 కిందకి దిగజారే అవకాశం ఉంటుంది. సో ఎమర్జెన్సీ పర్పస్ కొనేవాళ్ళు ఓకే, కానీ ఇన్వెస్ట్మెంట్ అసలే వద్దు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఒక్క ₹1,000 తగ్గినా సరే గోల్డ్ కొనేద్దాం అని ఆలోచిస్తున్న వాళ్ళు కొంతమంది అయితే ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళు ఇంకొంతమంది. సో ఇవాళ మనతోటి స్టూడియోలో అనలిస్ట్ కిషన్ రావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అండ్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అండ్ 2014 సర్కిల్ మళ్ళీ సిల్వర్ పైన రిపీట్ అవుతుందా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. కిషన్ రావు గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సార్, ఈ పెరుగుతున్న సిల్వర్ రేట్ ఒక 2014 మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా? గతం 2014 సిల్వర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి ఇది గుర్తుంటుంది. సో విపరీతంగా హైప్ క్రియేట్ అయింది. అసలు పెరుగుతూనే ఉండే సిల్వర్కి బ్రేక్ లేదనుకున్న సందర్భంలో ఠకీన పడిపోయిన పరిస్థితి. సో మళ్ళీ సిల్వర్ పెరగడానికి 5 సంవత్సరాలు పట్టిన సిచ్యువేషన్స్. సో ఇప్పుడు ఏంటి, ఈ సిల్వర్ రేట్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుందా, తగ్గుతుందా, ఏం జరుగుతుంది అసలు సిల్వర్ విషయంలో? మేడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు ఉన్న కారణాలు వేరే, ఇప్పుడున్న కారణాలు ఏమిటంటే ఇప్పుడు సోలార్ ప్యానెల్స్లో మరియు బ్యాటరీస్కు, కంప్యూటర్ చిప్స్కు, వీటన్నిటికీ సిల్వర్ వాడతారు. ఇప్పుడు చైనా బాగా మ్యాక్సిమం చైనా కొని పెట్టేసింది. వేరే దేశాలకు అమ్మాలంటే వాళ్ళ కన్వీనియంట్ రేటు పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ ట్రంప్ కూడా మొత్తం ప్రపంచంలో యుద్ధ వాతావరణం క్రియేట్ చేశాడు. ఆయనకు ఏ ఆలోచన ఉందో తెలియదు, కానీ నష్టం మాత్రం అన్ని దేశాలకు జరుగుతుంది. ఈ నష్ట నివారణకు ఒకటే మార్గం ఏంటంటే యుద్ధం తొందరలో తగ్గాలి. కానీ ట్రంప్ ఒకటి తర్వాత ఒకటి నిర్ణయాలు తీసుకుని అది ప్రపంచవ్యాప్తంగా మనకు నష్టం కలిగేటట్టు, అన్ని దేశాలకు నష్టం కలిగేటట్టు చేస్తున్నాడు. దీంట్లో ఎక్కువ సిల్వర్ బాధితులం ఎందుకు అవుతున్నామంటే ఇండియాలోనే సిల్వర్కు దేవుడి విగ్రహాలకు ఫ్రేమ్స్, మన ఇంట్లో ప్లేట్స్, దేవుడి పూజ గదిలో వెండి చిమ్మలు, మళ్ళీ అష్టలక్ష్మి సిల్వర్ చెంబులు, ఇలాంటి వస్తువులందరూ కూడా వాడుకుంటూ ఉంటారు. మరి వేరే ప్రపంచ దేశాల్లో ఇలాంటి ఆచారాలు ఏమి లేవు. కానీ సోలార్ ప్యానెల్స్, ఇంతకుముందు చెప్పినట్టు సోలార్ ప్యానెల్స్ దాని గురించి మాత్రం కంపల్సరీ కావాల్సి వస్తుంది. అది ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు బ్యాటరీ కార్లు ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి మార్కెట్లో మరి సోలార్ ప్యానెల్స్ కూడా బాగా డిమాండ్ వస్తుంది కాబట్టి ఈ తగ్గుదలకు కొంచెం ఛాన్సెస్ అసలే లేదు. ఆల్టర్నేటివ్ మెటీరియల్ గురించి ప్రపంచ దేశాల్లో సైంటిస్టులు అందరూ ప్రయత్నిస్తున్నారు. ఏది సిల్వర్కు ఆల్టర్నేటివ్ ఒకవేళ వచ్చిందంటే మాత్రం సిల్వర్ తగ్గుదలకు ఛాన్సెస్ ఉంది. అది ఇప్పట్లో ఆ ట్రయల్ మెటీరియల్ కూడా మార్కెట్లో రాలేదు. ఆ ట్రయల్ మెటీరియల్ వస్తే ఏమైనా కొంచెము తగ్గుదలకు ఛాన్స్ ఉంటుంది. కానీ ఎవరైనా కానీ సార్, ఇక్కడ మార్కెట్లో ఇప్పటికే నో సిల్వర్ స్టాక్స్ అనే బోర్డు చూసేస్తున్నాం. ఎందుకలా? మార్కెట్లో కూడా షార్టేజ్ ఉందా సిల్వర్? అంటే వస్తువుల రూపంలో కాకుండా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కడీల రూపంలో కొనాలన్నా, బిస్కెట్ల రూపంలో కొనాలనుకున్నా నో సిల్వర్ స్టాక్ బోర్డ్స్ చూస్తున్నాము. అది 100% కరెక్ట్. ఎందుకంటే చాలా మంది కొనేసి పెట్టుకున్నారు. 2,50,000 ఉన్నప్పుడే విపరీతంగా కొనేశారు. ఇప్పుడు సుమారు 4 లక్షలకు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ మార్కెట్లో లేదు. ఒకవేళ మనం కొనాలనుకుంటే క్యాష్ తీసుకొని వస్తే 1-2 గంటల్లో
వాళ్ళ దగ్గర మెటీరియల్ ఉంటే ఇస్తున్నారు. కానీ మీకు అడ్వాన్స్ బుకింగ్ లాంటి, ఫ్యూచర్ బుకింగ్ లాంటి సిస్టమ్స్ అన్ని మార్కెట్లో ఇప్పుడు సిల్వర్ విషయంలో మాత్రం జరగట్లేదు. సేమ్ విషయంలో గోల్డ్ సార్ ఇక్కడ సిల్వర్ విషయంలో మనం చూస్తే ఇవాళ లేదు అన్నా కూడా అందుబాటులో ఇస్తారు కదా అని చెప్పేసి ఇవాళ డబ్బులు చెల్లించడం, తర్వాత ఒక 2 డేస్లో 3 డేస్లో ప్రీ బుకింగ్స్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ కనిపించేవి. కానీ ఇవాళ మార్కెట్లో సిల్వర్ ప్రీ బుకింగ్ అనేదే లేదు. ఏకంగా సిల్వర్ నో స్టాకింగ్ అడగొద్దు అనే పరిస్థితికి వ్యాపారులు వచ్చారు. ఎందుకు? సిల్వర్ని ఇంకా ఇప్పుడే సేల్ చేయొద్దు అనే ఆలోచన, లేదంటే నిజంగానే సిల్వర్ లేదా మార్కెట్లో? సిల్వర్ లేదు. సిల్వర్ వస్తువులు ఏదైనా పాత వస్తువులు మెల్ట్ చేసి ప్యూరిఫై చేసి మార్కెట్కు రావాలంటే కూడా ఎవరైనా కానీ వాళ్ళ ఉన్న వస్తువులు కూడా తీసి మన అమ్మడానికి కూడా ముందుకు రావట్లేదు. సిల్వర్ జ్యువెలరీ కూడా ఇండియాలో బాగా డిమాండ్ ఉంది. కాళ్ళకు పట్టీలు, మరి సిల్వర్ రింగు ఒకటేస్తారు కాడుకు, అమ్మవారి ముక్కులు అనేసి, చేతికి కూడా ఇస్తారు దండన్ లాగా ముక్కులు. ఇప్పుడు ఈ సిల్వర్ కడియాలు వేసేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఒక గ్రాము 4,000 రూపాయలు ఇట్లా ఉంటే ఎవరు ముందుకొస్తారు మేడం? అదే చాలా బాధగా ఉంది. 4 లక్షల రూపాయలు ఈ రోజు సిల్వర్ ఉంది, మరి గోల్డ్ 1,81,000 రూపాయలు ఉందంటే ఎవరు కూడా దాని జోలికి పోవడానికి కూడా భయపడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఇంకా సిల్వర్ లేదు మార్కెట్లో కొనాలనుకున్నారు. సార్ గోల్డ్, అసలు గోల్డ్ లాస్ట్ 2025 ఈ 2026 ఈ సంవత్సరంలోని చూసుకుంటుంటే బ్రేక్ లేకుండా పెరిగిపోతున్న పరిస్థితి. సో ఏంటి, గోల్డ్ రేట్కి బ్రేక్ పడే అవకాశం ఉంటుందా, లేదంటే ఇదే రేట్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా? గోల్డ్తో మెయిన్గా ముఖ్యంగా ప్రపంచ దేశాలు కావలసిన అమ్యునేషన్ అంతా కూడా, యుద్ధ సామాగ్రిని అంతా కూడా గోల్డ్ తోనే ఎక్స్చేంజ్ అవుతుంది. మన రూపీ, అమెరికన్ డాలర్ ఎవరు అడగరు. గోల్డ్ మనకు ఏదైనా అమ్యునేషన్ కావాలంటే, అడ్వాన్స్ అమ్యునేషన్ కావాలంటే గోల్డే వాళ్లకు కావాలని అడుగుతారు. సో ఈ గోల్డ్ ఇప్పుడు ఈ ప్రపంచ దేశాల్లో అనిశ్చితి ఉంది కాబట్టి ఈ ట్రంప్ రోజు రోజుకు ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకుని అన్ని దేశాలకు ప్రాబ్లం చేస్తున్నాడు. కొద్దిగా యూరోపియన్ కంట్రీస్ నిన్న రిపబ్లిక్ డేకు మన మోడీతో కలిసి కొద్దిగా సంప్రదింపులు చేశారు. కొంచెం తగ్గుతుందని ఒక 5,000 తగ్గింది, మళ్ళా 20,000 30,000 పెరిగింది. ఇంకా కూడా ఇలాంటి నిర్ణయాలు అమెరికా ప్రెసిడెంట్ కు ఎందుకు చేస్తున్నాడో ఆయన ధోరణి ఇప్పుడు హిట్లర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. ప్రతి వాడిని యూసింగ్. ఇక్కడ మనకు నేబరింగ్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాడు, వాళ్ళకు అన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు ఇండియాతో పోరాడమని. ఇండియాలో కూడా అనిశ్చితి క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. గోల్డ్ అనేది ఇప్పుడు ఇండియా అంతా మనకు బయట ఉన్న మనం ఏదైతే కుదువు పెట్టిన ఇంతకుముందు ప్రభుత్వాలు అంతా కూడా మోడీ తీసుకొచ్చేసాడు. ప్లస్ ఇంకా కూడా కొన్నారు. ఇప్పుడు ఈ రేట్లో కొనాలంటే ఏ గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ ఉండదు, ఇంక్లూడింగ్ చైనా కూడా విపరీతంగా గోల్డ్ కొనేసింది. ఇప్పుడు ఈ రేట్లలో ఇంకా ముందు ట్రేడింగ్ లో రావడానికి ఎవరు ముందుకు రాకపోవచ్చు. ఏదైనా వాళ్లకు ఇంటి అవసరాలకు, పెళ్లిళ్లకు, వాటికి మాత్రం ముందుకు రావచ్చు. కాకపోతే మార్కెట్లో అనలిస్టుల నుంచి కావచ్చు, ఒక వార్తలు విపరీతంగా 3 రోజుల నుంచి వైరల్ అవుతున్నాయి. ఈ పసిడి ధరలు విరగడం కోసమే, అంటే ఎంతైతే హైప్ రికార్డులు బ్రేక్ చేస్తూ పసిడి పరుగులు పెడుతుందో, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కావచ్చు, లేదంటే యుద్ధ వాతావరణం కాస్త చల్లబడితే గోల్డ్ రేటు పతనమయ్యే అవకాశం 100% పాళ్ళు ఉంది అని. సో ఇందులో వాస్తవం ఎంత? ఇది మాత్రము భారత ప్రభుత్వం ఆల్రెడీ 16% ఇంపోర్ట్ డ్యూటీ ఉండింది, ఆల్రెడీ 10% తగ్గించి 6% తీసుకొచ్చింది. అంటే అన్ని దేశాల్లాగే మన దేశం కూడా తక్కువ డ్యూటీ పెట్టింది గోల్డ్ మీద. ఇప్పుడు ఇంకా తక్కువ పెట్టాలని అడిగితే 1-2% తగ్గించవచ్చు,
దానివల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్పు రాకపోవచ్చు అనేది నా అభిప్రాయము. మరి ఈ వేరే దేశాలు కూడా గోల్డ్ కొనకుండా ఆపితే గోల్డ్ తగ్గొచ్చు. కానీ ప్రతి దేశం కూడా అవసరాన్ని వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ట్రా డబ్బులన్నీ కూడా గోల్డ్ కొంటున్నాయని వార్తలు. లైక్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా ప్రతి కంట్రీ కూడా ముందుకొచ్చి ఇలాంటి పనులు చేస్తుందని అభిప్రాయం ఉంది. సో అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా కూడా పసిడి ధరలకు బ్రేక్ పడదంటున్నారా? పడదు మేడం, ఎందుకంటే లాస్ట్ టైం 16% నుంచి 16% వచ్చిన తర్వాత కూడా మన డ్యూటీ స్ట్రక్చరు ఒక్క వారం రోజులే తగ్గింది. మళ్ళా ఇమ్మీడియట్ గా బయట దేశాల్లో గోల్డ్ రేట్ ఔన్స్ రేటు చాలా విపరీతంగా పెరగడంతో మన సామాన్యుడికి ₹1 బెనిఫిట్ కూడా జరగలేదు. ఓకే. సో ఇన్ కేస్ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మళ్ళీ ఒక వారం 10 రోజులు రేట్ తగ్గే అవకాశం ఉంది. అంటే మీరు ఆ సినారియో తీసుకున్నా కూడా మేడం ఒకటే జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైనా కానీ మీరంతా హిస్టరీ తీసుకుంటే కూడా ఒక 10,000 15,000 పెరిగితే 2,000 3,000 తగ్గుతుందని మీరు కొనకండి అని అన్ని ఊరికే ఎవరు చెప్పడం మాటలు కాదు. మనకు అవసరం ఉంటే, మన దగ్గర స్పేర్ గా డబ్బులు ఉంటే, మనం ఎవరి నుంచి లోన్ తీసుకొని కొనకుండా మన పర్సనల్ డబ్బులు ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా కొనుక్కోవడం మంచిది. రేపు ఇంకా విపరీతంగా 2 లక్షలకు గోల్డ్ తొందరలోనే వచ్చే ఛాన్స్ వస్తుంది మేడం. సిల్వర్ కూడా 5 లక్షలు వచ్చే ఛాన్స్ ఉంది మేడం. ఇంకోటి, సో పసిడి పైన లేదంటే వెండి పైన ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? సో ఈ హై రేట్ ఉండే టైంలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఓకేనా, లేదంటే కొన్ని రోజులు వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేస్తే బెటరా? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొంచెం ఆగడం మంచిది. పర్సనల్ రిక్వైర్మెంట్స్ ఉంటే మనము 1-2 తులాలు గోల్డ్ తీసుకునేది ఉంటే తీసుకోండి, 1.5 కిలో సిల్వర్ తీసుకునేది ఉంటే ఇమ్మీడియట్ గా తీసుకోండి. తగ్గుతుందని ఆశ పెట్టుకోకండి. అంటే ఇంట్లో పర్పస్ లేదంటే పర్సనల్ పర్చేజెస్ ఉంటే అవును, మనకి ఇప్పుడు పెళ్లిళ్ళు ఉన్నాయి మేడం. 16 తారీఖు నుంచి ఫిబ్రవరి 16 నుంచి మ్యారేజెస్ ఉన్నాయి. సో మస్ట్ పెళ్లికి మా అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు ఇద్దరు సైడ్ కూడా బంగారం కొనాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉంటుందంటే మాకు 10 తులాలు పెడతారా, 20 తులాలు పెడతారా, కిలో పెడతారా, 1/2 కిలో బంగారం పెడతారా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. 10 లక్షల రూపాయల బంగారం ఇస్తారా, 20 లక్షల రూపాయల బంగారం ఇస్తారా అని 6,000 పోతుంది. ఎందుకంటే బంగారం అవునండి. సేమ్ వే సిల్వర్ కూడా, సిల్వర్ యూటెన్సిల్స్ 5 లక్షల రూపాయలకి ఇస్తాము. మేము ఎంత వస్తే అంత తీసుకోండి. అంటే కిలో వస్తే కిలో తీసుకోండి, కిలోన్నర వస్తే కిలోన్నర తీసుకోండి, 1/2 కిలో వస్తే తీసుకోండి అన్నట్టు పరిస్థితులు వచ్చేసాయి అన్నమాట. సరే, ఇక్కడ ఇంకోటి, అసలు మిడిల్ క్లాస్ వాళ్ళకి కనీసం ఫ్యూచర్లో మంగళసూత్రానికి పుస్తెలు కొనే పరిస్థితి అయినా ఉంటుందా బంగారం? ఇంకా మరి మంగళసూత్రము, వంకి ఉంగరము, జూకీలు లాంటి వస్తువులు మస్ట్. ఇవి లేకుండా పెళ్లి కార్యక్రమాలు జరగవు. అంటే మినిమం 1.5 తుల బంగారం కావాల్సి వస్తుంది. ఇది సామాన్యుడికి మాత్రం కొంచెం అందని ద్రాక్షలాగే అయిపోయింది. కాకపోతే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ మాత్రం కొనాల్సి వస్తుంది, కొని ఇవ్వాల్సి వస్తుంది. పెళ్లిలో ఒకసారి మాట అయిపోయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాల్సి వస్తుంది. సో దాని గురించి అయినా చేయాల్సి వస్తుంది.